జర్మనీలో ఎన్నికలకు ఇంకొక 4 రోజులే ఉంది. ఎవరు గెలుస్తారో తెలియదు. 5గురు ప్రధాన పోటీదారులు ఉన్నారు. అందులో ఏఎఫ్‌డి పేరు బాగా పాపులర్ అవుతానికి కారణం ఏంటంటే, ఓ రకంగా అక్కడ ప్రజా తిరుగుబాటుకి ఏఎఫ్‌డి నాయకత్వం వహించడం. దానికి తోడుగా అమెరికాకి సంబంధించినటువంటి ఏదైతే ఇవాళ ట్రంప్‌కి కీలక పాత్ర పోషిస్తున్నటువంటి ఎలన్ మాస్క్ మద్దతు ఇవ్వడమే కాదు, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కి తర్వాతన ఆ స్థానంలో ఉన్నటువంటి జేడీ వాన్స్ ప్రత్యేకించి జర్మనీ వచ్చి మరి ఏఎఫ్‌డి వాళ్ళతో భేటీ కావడం అన్నటువంటిది కీలకమైంది. అందులో ఒకవేళ సంకీర్ణ పరిస్థితి వస్తే ఏఎఫ్‌డిని కలుపుకోమని చెప్పేసి మిగతా ప్రధాన పార్టీలకు కూడా సలహా ఇచ్చినటువంటి నేపథ్యం. ఇంకో పక్కన ఏఎఫ్‌డికి మద్దతు క్రమంగా పెరుగుతోంది. తాజాగా వేలాది మంది ఏఎఫ్‌డికి మద్దతుగా ఉద్యమం చేయటం అన్నటువంటిది ఏదైతే జర్మనీకి సంబంధించినటువంటి స్వతంత్రం కోరుతున్న జర్మనీలో విదేశీయులు ఇతర దేశాల నుంచి వచ్చి ఇక్కడ అరాచకాలు చేసేవాళ్ళని అంగీకరించడానికి వెళ్ళలేదు. అక్కడ మతపరమైనటువంటి రాజ్యాలు స్థాపించాలి, ఖలీఫా రాజ్యాలు స్థాపించాలనుకునే వాళ్ళని తిప్పి పంపాలి అంటూ అలాంటి సిద్ధాంతం కలిగినటువంటి ఏఎఫ్‌డికి మేము మద్దతు అంటూ అక్కడున్న దేశభక్తులందరూ రోడ్డెక్కడం అన్నటువంటిది కీలకమవుతోంది.